ఇంక సంబ రణవీర్ ఇంటికి వచ్చి చెప్తుంది, నేను ఇవాళ బంధించలేకపోయాను అని చెప్పి. ఇంక రణవీర్ అంటాడు, కనీసం రేపైనా బంధించగలవా అని చెప్పండి, నాకు కొంచెం సహాయం కావాలి. నేను మహాకాలను పిలుస్తాను, తన లోపలికి వెళ్ళి ఆ నీలకుంజి పువ్వుల్ని తన విషయంతో కాలుకోట విషయంతో మొత్తం అంతా నాశనం చేస్తే అప్పుడు ఆరు ఆత్మ కూడా నాశనం అయిపోతుంది, తన శక్తులు కూడా నాశనం అయిపోతుంది, నన్నే ఎదిరిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది సంబ. సరే అయితే నేను మనోహరికి చెప్తానని చెప్పి అంటుంది. ఇంకా రణవీర్ ఇంకా అన్న వెంటనే ఇంకా ఇలా మంత్రం వేసిన వెంటనే మహాకాల ప్రత్యక్షం అవుతుంది. ఇంకా మహాకాలతో ఇలా అంటూ ఉంటుంది శంభ, మనం ఇద్దరు ఇవాళ గెలిచి చూపించాలి, మనం ఓడిపోకూడదు, ఇన్ని రోజులు మనం కలిసికట్టుగా ఉన్నాం, ఆ అమ్మాయి ఆరు శక్తులన్నీ నాశనం చేయాలంటే నువ్వు ఆ పువ్వుల్ని నీ కాలకోట విషయంతో నాశనం చేయాలి, అప్పుడే ఆ ఆరు ఆత్మ శక్తులన్నీ నాశనం అయిపోతాయి అని చెప్పి అన్న వెంటనే సరే అని చెప్పి ఇంకా మహాకాల బయలుదేరుతుంది. ఇంకెలాగ వెళ్తూ ఉంటుంది. అమర్ వాళ్ళ ఇంట్లోకి పువ్వుల నుంచి ఇంక లాన్లో నుంచి లోపలికి మెట్లు ఎక్కేలా ఇంకా వెళ్తూ ఉంటే మనోహరి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. హాల్లో కూర్చొనే ఉంటాడు అమర్. ఇంకా బాగి కూడా అక్కడ వంటగదిలో నుంచి ఇలాగ అటు ఇటు తిరుగుతూ పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా మనోహరి ఎంత చూస్తూ ఉంటుంది. ఇంకా మహాకాల లోపలికి వెళ్ళిపోయి మెట్లెక్కి ఇంకా రూమ్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇదంతా బయట నుంచి చూస్తున్న ఆరు తెగ టెన్షన్ పడిపోతుంది. నిజంగా మహాకాల తన విషయంతో ఆ పువ్వులని అంతా నాశనం చేస్తే ఇంకా తన శక్తులు పోతే తన ఈ భూమి మీద నుంచి ఇంక వెళ్ళిపోవాలి కదా అని చెప్పి ఇదంతా బయట నుంచి చూస్తున్న చిత్రగుప్తుడు కూడా పాపం టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటారు, ఏం జరుగుతుందా అని చెప్పి. ఇంకా ఆ రూమ్లోకి అయితే మాత్రం మహాకాల ఎంటర్ అయిపోయి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అని చెప్పి. ఆ శక్తులతో మహాకాలుడు అని నాశనం